హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక కొత్త వెరైటీ పచ్చడి చూద్దాం అనమాట. ముందుగా దొండకాయ ముక్కలు చిన్న చిన్నగా కోసుకొని, క్యారెట్ అంటే నేను చేద్దాం అనుకున్న పచ్చడి దొండకాయ క్యారెట్ అనమాట. క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కోసి, దొండకాయ కొంచెం ఎక్కువ వేయకుండా దొండకాయలు క్యారెట్లు ఇలాగా నూనె కొంచెం వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుందాం. అలా వేయించుకొని ఈ లోపల ఖాళీగా ఉంటాం ఎందుకని వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. దొండకాయలు క్యారెట్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం చింతపండు కూడా తీసుకొని వెల్లుల్లి చింతపండు కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఆ ముక్కలన్నీ కాసేపు ఆరపెట్టాను అనమాట. ముక్కలన్నీ ఆరిన తర్వాత మిక్సీ జార్లో ఇలాగ అన్నీ మిక్సీ పట్టుకొని మొత్తం ఇలాగ దొండకాయలు క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలన్నీ జార్లో వేసుకొని వెల్లుల్లి చింతపండు కూడా మిక్సీలో వేసేసుకొని కొంచెం సాల్ట్ తీసుకొని సాల్ట్ కూడా వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటే మళ్ళీ పోపు పెట్టుకుంటే సరిపోద్ది. తిరగదు అనుకున్నప్పుడు కొంచెం నాకైతే కొంచెం డ్రైగా అనిపించింది, అందుకని లైట్గా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసేసాను. ఈ లోపల పొయ్యి మీద కడాయి పెట్టేసేసి ఆయిల్ వేసిన తర్వాత దాన్ని కొంచెం మరగనివ్వాలి. కొంచెం వేడెక్కిన తర్వాత పోపులు పచ్చిశనగపప్పు జీలకర్ర కొంచెం ఆవాలు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇంగువ వేస్తే పచ్చళ్ళు కానీ వాటికి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. అంటే ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చళ్ళకైతే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇంగువ కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత నేను ఆల్రెడీ ఇప్పుడు జార్లో వేసినవన్నీ పచ్చడి పట్టేసేసాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత అది కూడా జార్లో పచ్చడి పట్టేసేసాను. ఆ పచ్చడి అంతా ఆయిల్లో వేసేసి అంటే దొండకాయలు బాగా ఎక్కువ కోసాను, కొంచెమే వేయించాను అనమాట. కొంచెమేమో క్యారెట్ పచ్చడి, కొంచెమేమో దొండకాయ పచ్చడి చేసుకుందాం అన్నట్టుగా సపరేట్ చేశాను. ఇది డిఫరెంట్గా ఉండాలని ఇలా ట్రై చేశాను. దొండకాయ పచ్చడి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది నూనెలో బాగా ఎక్కువసేపు కొంచెం అంటే నేను మిక్సీ తిరగలేదు అనేసి లైట్గా వాటర్ కూడా వేసుకున్నాను. అందుకని పచ్చడి నిల్వ ఉండాలంటే కొంచెం నూనెలో పొయ్యి మీద వేడి చేస్తే బాగుంటుంది అనేసి ఇలా వేపుతున్నాను. ఇలా పచ్చడిని నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆడిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని దీన్ని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. బట్ మనం 1 డేకే అవ్వకూడతాం, అది వేరే విషయం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.